బాలు గురించి మీనా కంగారుగా మేడపైన ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వస్తాడు. ఇక బాలుని చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది మీనా. వచ్చారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు? నేనెంత కంగారు పడుతున్నానో మీకు తెలియదా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మీనా. అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాలి కదా. ఫోన్ ఎత్తలేనంత బిజీగా ఉన్నారా? ఎందుకు కట్ చేశారు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? సమాధానం చెప్పండి అని మీనా నిలదీస్తుంది. దాంతో బాలు తన సంపాదించిన డబ్బుల్ని తీసి మీనా చేతిలో పెడతాడు. నేనెక్కువ డబ్బులు కావాలని అడిగానా అని మీనా అనేసరికి, అడగలేదు కానీ నీకంటే తక్కువ సంపాదించాను అని అన్నావు కదా అని బాలు అనడంతో మీనా గుండెల్లో పిడుగుపడినంత పని అవుతుంది. ఆ మాటకి మీనా బాధపడుతూ ఉదయం అన్న మాటల్ని మీనా గుర్తు చేసుకుంటుంది. నీకంటే ఎక్కువే సంపాదించాలని ఉదయం నుంచి కష్టపడ్డా. అందులో నువ్వు సంపాదించిన దానికంటే ఒక 1000 రూపాయలు ఎక్కువే ఉన్నాయని బాలు అంటాడు. ఏంటండి లెక్కలు మాట్లాడుతున్నారు? మీరు వేరు నేను వేరు అన్నట్టుగా చెప్తున్నారు అని మీనా బాధపడుతుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టుగా నువ్వే కదా మాట్లాడింది అని బాలు అనేసరికి అంటూ ఉంటాడు. అందుకే కదా నీ సంపాదన కంటే నా సంపాదన తక్కువ అని తక్కువ చేసి మాట్లాడావు అని బాలు అంటాడు. ఆ మాటలకు మీనా మరింత బాధపడుతూ ఉంటుంది. మిమ్మల్ని నేను ఎందుకు తక్కువ చేస్తాను? ఏదో సరదాకి అలా అంటే సీరియస్గా తీసుకుంటారా? నాకన్నా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఇంతలా కష్టపడ్డారా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని మీనా అంటుంది. నా భార్య కంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నా భార్య కంటే నేనే గ్రేట్ అని అనిపించుకుంటేనే విలువ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదంటే నా ముందు తక్కువ అవుతారని భయపడ్డారు? మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదండి. ఇష్టమైన వాళ్ళు ఎదిగితే సంతోషంగా ఉంటుందని చెప్పిన మీరే ఇలా ప్రవర్తిస్తున్నంటే తట్టుకోలేకపోతున్నాను అని మీనా బాధపడుతూ ఉంటుంది. ఇక నేను పూలు అమ్ముకుంటాను అంటే ప్రోత్సహించింది మీరు. గొప్పగా ఎదగాలని ఉందంటే అండగా ఉంది మీరు. డెకరేషన్ వ్యాపారంలోకి దిగుతాను అంటే ధైర్యం చెప్పింది మీరే. నా జీవితంలో అన్నిట్లికీ ముందుండే మీరు నేను జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేశాను అని చెప్పడంతోనే ఇలా ఆలోచిస్తారని అస్సలు ఊహించలేదు. నేను భార్యగా మీ వెనకాల నడవాలని అనుకున్నాను తప్ప మిమ్మల్ని దాటి వెళ్లాలని అనుకోలేదు. నాకంటే మీరే ఎక్కువ. ఇప్పుడు సంతోషమా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది మీనా. అనవసరంగా అహానికి పోయి అపార్థం చేసుకున్నానా అని బాలు అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.